ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తలసీమియా బాధితులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించిన ఎంపీ హనుమకొండ రెడ్ క్రాస్ భవన్లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ వేడుకలకు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించి అక్కడి వృద్ధులతో ముచ్చటిస్తూ క్యారం బోర్డు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ తలసీమియా వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేసి వారికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను అభినందించారు. చాలా మంది బాధితులు ఉంటారు. వారి కోసము నెలకొల్పబడిన ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా నిర్విరామంగా సేవ చేస్తున్నారు. అట్లా మన హనుమకొండలో కూడా ఈ రెడ్ క్రాస్ ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా కమిటెడ్గా ఉన్నారు. డాక్టర్స్ అయినా కానీ మన ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయినా కానీ చాలా కమిటెడ్గా వర్క్ చేస్తుంటారు. ఆ చిన్న చిన్న పిల్లలు కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదు. తలసేమియా వచ్చినాక ఎవ్రీ 20 days 30 days ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక మార్గం లేకుండా అయిపోతుంది. ఇంకా ఎంతో డెవలప్ అవ్వాల్సిన టైంలో కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం తేలేకపోతున్నాము. కానీ రానున్న రోజులలో ఈ పిల్లలకి కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఒక పెథాలజిస్ట్ ఉంది కాబట్టి నాకు తెలుసు తలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా ప్రాబ్లమ్స్ ఏంటి, పేషెంట్స్ ఎట్లా ఉంటారు రాను అని. సో వీళ్ళందరికీ కూడా ఇంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నందుకు ఫస్ట్ నేను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రెడ్ క్రాస్లో నేను ఇంకా మెంబర్ కాలేకపోవడము అనేది కొంచెం లేదా బతుకుతారు అనేది ఒక డాక్టర్గా నాకంటే ఎక్కువ ఇంకెవరు తెలియదు. కానీ రెడ్ క్రాస్ వారికి దీనిపైన కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టాలి అప్పుడప్పుడు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మొత్తానికి మీరు చేసిన సేవలకి నేను కూడా అందులో మెంబర్స్ అయ్యి మా వంతు కూడా మేము హెల్ప్ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.